రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శంషాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో పాల్గొన్నారు. శంషాబాద్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రకాష్ గౌడ్ మొక్కలు నాటారు. గత ప్రభుత్వం హరితహారం పేరుతో లక్షల మొక్కలు నాటిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వనమహోత్సవంపై దృష్టి పెట్టాలని అన్నారు. తొండిపల్లి గ్రామంలో వనమహోత్సవం పెట్టడం జరిగింది. ఇక్కడ దానికి చైర్మన్ గారు, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం, కమిషనర్ గారు. ముఖ్యంగా ఈ వనమహోత్సవం సందర్భంగా ప్రజలకంతా కూడా ఎంతో మేలు జరుగుతుందని, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ చెట్ల కార్యక్రమం పెట్టుకుంటాం. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు చూసినారు, మల్కారంలో కానీ కొత్తగూడెంలో కానీ ఇవన్నీ కూడా చెట్లు పెడితే ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా చెట్లని విరిగి వేలాది లక్షల చెట్లు పెరిగినాయి. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుని చాలా సంతోషం. ప్రభుత్వం ఏదన్నా పని చేసేది ప్రజలకు ఏదైతే అందుబాటులో ఉంటుందో పని చేసినప్పుడే ప్రజలు మనం నమ్ముతారు. కానీ ఇలాంటి కార్యక్రమం పెట్టడం కూడా చాలా సంతోషం. ఇక్కడ చెట్టు పెట్టిన తర్వాత ఇక్కడంతా కాంపౌండ్ వాల్ ఉన్నది, దానికంతా మున్సిపల్ సిబ్బంది కూడా నీళ్లు పోసి దీన్ని నడపాలనే ఆలోచన, పెంచాలనే ఆలోచనతో పెట్టడం జరిగింది. ఇక్కడ అందుకోనికి వానలు పడ్డా పడకుండా చెట్టును కాపాడే బాధ్యత మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ ఆఫీసర్, లోకల్ కౌన్సిలర్ కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది. అందుకని ఈ కార్యక్రమంలో ఏదో కానీ మనిషికి ఆక్సిజన్ కావాలంటే కంపల్సరీ చెట్టు గాలి ఉండవలసిందే. మనకు ఇలాంటి గాలి ఉండబట్టుకునే జనాలకు అందరూ కూడా ఎంతో మంచిగా ఉంటే ఊరు దగ్గర ఉన్నది ఈ చెట్లని పెరిగితే కూడా, ఎందుకంటే రోడ్లో బాగా పోతుంటే వస్తుంటే పొల్యూషన్ బాగుంటుంది. ఆ పొల్యూషన్ తగ్గట్టుగా మన వనవాసం ఉండాలని చెప్పి ఆలోచనతో పెట్టడం చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమంలో అందరం కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఇలా ఇంటిని కాపాడే బాధ్యత కూడా లోకల్ కౌన్సిలర్లు, చైర్మన్ గారు, కమిషనర్